పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ఇప్పుడు కొత్త రణరంగానికి బాటలు వేస్తున్నారు. ఒకవైపు అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతుండగానే హూతీ రెబల్స్ సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాల వల్ల ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర విఘాతం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూ ఉండగానే మరో సంక్షోభం తెరపైకి వచ్చింది. సనా విమానాశ్రయంపై సౌదీ దాడులు, యెమెన్పై దశాబ్ద కాలంగా ఉన్న ఆంక్షలకు నిరసనగా హూతీ తిరుగుబాటుదారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కంటికి కన్ను పంటికి పన్ను సూత్రం ప్రకారం తాము సౌదీకి వ్యతిరేకంగా నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తున్నట్లు హూతీ సైనిక ప్రతినిధి యాహ్యా సారీ ప్రకటించారు. యెమన్ దక్షిణ భాగంలో ఉన్న బాబ్-అల్ మందేబ్ జలసంధి గుండా సౌదీ అరేబియాకు చెందిన లేదా ఆ దేశానికి వెళ్లే ఓడలను వెళ్లనిచ్చేది లేదని హూతీలు స్పష్టం చేశారు. సౌదీ అరేబియాపై నౌకాదళ ఆంక్షలు తక్షణం అమల్లోకి వచ్చాయని ప్రకటించారు. గత ఏడాది గాజాపై ఇజ్రాయెల్ దాడుల సమయంలో హూతీలు 100కు పైగా చమురు నౌకలపై దాడులు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో 12%, కంటైనర్ రవాణాలో 25% బాబ్-అల్ మందేబ్ జలసంధి గుండానే జరుగుతోంది. ఇప్పటికే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగా సౌదీ అరేబియా తన చమురు ఎగుమతుల కోసం ఈస్ట్ వెస్ట్ పైప్లైన్ ద్వారా ఎర్ర సముద్రం మార్గంపై ఆధారపడింది. రోజుకు దాదాపు 25 లక్షల బ్యారెళ్ల సౌదీ చమురు ఎగుమతులు ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ఇప్పుడు హూతీలు బాబ్-అల్ మందేబ్ను కూడా మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దాదాపు 7% కోత పడుతుంది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా 10% మేర సరఫరా తగ్గింది. ఈ రెండు జలసంధులు ప్రమాదంలో పడ్డంతో నౌకలు ఆఫ్రికా ఖండం చుట్టూ ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ గుండా సుదీర్ఘ మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల ప్రయాణ దూరం అదనంగా 4300 కిలోమీటర్లు పెరుగుతుంది. ఫలితంగా షిప్పింగ్ ఇన్సూరెన్స్ ఛార్జీలు, ఇంధన ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని పెంచి సామాన్యుడి జేబుకు తూట్లు పొడుస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య దాడులు తీవ్రమవుతున్నప్పటికీ పాకిస్తాన్ లాంటి దేశాల మధ్యవర్తిత్వంతో 10 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ దిశగా రెండు దేశాలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే హూతీల తాజా వైఖరి దౌత్య చర్చలను ఏ మేరకు ముందుకు సాగనిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.